అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే పర్ణశాల దగ్గరికి బయలుదేరామండి. ఎందుకంటే అక్కడ తూడు తీస్తున్నారంటండి. అంటే మా పర్ణశాల ఎదురుగుండానే పంట కాలువ ఉంటుంది. ఆ పంట కాలువ అంతా కూడాని తూడు, గుర్రపు డెక్క ఇటువంటియన్నీ వచ్చేసుంటాయన్నమాట. ఇవి ఇక కాలువలు వదిలే ముందు ఆ తూడంతా కూడా శుభ్రం చేయిస్తారనమాట అండి. అంటే ఇదంతా కూడా గవర్నమెంట్ చేయించే పనులే అనమాట. అది ఈ తూడు ఎలా తీస్తారు, ఏంటి అనేది కూడా చూద్దాము అని చెప్పి మార్నింగే వచ్చామనమాట. ఇదిగోండి చూసారా ఇదంతా గుర్రపు డెక్కతో నిండిపోయి ఉన్నది. అది నీటిపైన అలా తేలుతూ ఉంటుందనమాట అండి. ఇది ఉండటం వల్ల వాటర్ ఫ్లో తగ్గిపోతుంది. ఇక ఇప్పుడు పంటలకి నీళ్లు వదులుతారనమాట చాలకి. ఆ నీళ్లు వదిలే ముందు ఈ తూడంతా తీయించి శుభ్రం చేయిస్తారనమాట అండి. అంటే ఆ తూడంతా అలా తీసి ఈ గట్టు మీద వేస్తూ ఉంటారనమాట. సంవత్సరంలో 2, 3 సార్లు ఈ పనులు చేయిస్తారండి. అంటే ప్రతి సీజన్‌కి ముందనమాట. ఇక చేలోకి నీళ్లు వదిలే ముందు ఇదంతా శుభ్రం చేయించి, అప్పుడు పంట కాలవలకి నీరు వదులుతారు. అప్పుడు చక్కగా చేలల్లోకి బాగా నీళ్లు వెళ్తాయనమాట అండి. మన పర్ణశాల ఎదురుగుండానే ఇలాగ ఈ కాలువ ఉండటంతోటి ఈ పనులన్నీ చూసే అవకాశం నాకు ఈసారి కలిగిందనమాట అండి. మొత్తం గట్లు అన్నీ కూడా ఇలాగ క్లియర్ చేసేస్తున్నారు. రెమర్రావు హాయ్, ఇదిగో మన స్వామి ముందు చూడండి అమ్మా. జాగ్రత్త అమ్మా. అవునమ్మా అవును, గాజు పెంకులు ఉంటాయి ఎక్కువ, జాగ్రత్త అమ్మా, జాగ్రత్త అమ్మా. ఇక్కడ ఏం చేస్తారంటే అండి, బాటిల్స్ బద్దలు కొట్టి వేసేస్తారు. అదనమాట అండి ఇక్కడ ప్రాబ్లము. పాపం మన స్వామి ముందు చూడు ఎంత నీట్గా ఉన్నదో. పనికి వచ్చారనమాట. మీరు ఎక్కడ ఉంటారండి? గొరకలమూడే. చూడు చేస్తున్నారు కాలంలో చూడు మొత్తం నిండిపోయింది, గ్రీన్ అదంతా చేస్తున్నారు. ఇప్పుడు కాలువలో వదిలేసారు కదా. అవును, చేశారు. నేను మళ్ళీ చేస్తాను. ప్రతిరోజు ఈ ఆడవాళ్ళందరూ పనులకు వెళ్తూ నాకు కనిపిస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారండి. ఈవేళ ఏ పనికి వెళ్తున్నారమ్మా అంటే, కాలువ శుభ్రం చేయటానికి వెళ్తున్నాము, ఇట్లా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఈరోజు తూడు తీయటానికి వచ్చారు. అంటే వీళ్ళందరూ పనికి ఆహార పథకంలో నమోదైన వాళ్ళనమాట అండి. ప్రతిరోజు గవర్నమెంట్ వీళ్ళకి పని చెప్పుద్దనమాట. అంటే సంవత్సరంలో ఇన్ని పని దినాలని ఉంటాయి. ఆ పని దినాలు వీళ్ళకి జీతం ఇచ్చి పని చేయించుకుంటుందనమాట గవర్నమెంట్. ఈ పనులు ఇవన్నీ కూడా ఒక ఆవిడ సుజాత గారు నిలబడి ఉన్నారు కదా, వైట్ సారీ కట్టుకున్న ఆవిడ. వారు వీళ్ళందరికీ కూడాని పని పురమాయిస్తారంటండి. ఈరోజు ఈ పని ఇన్ని గంటలు చేయాలి. తెల్లవారుజామున 5 నుంచి 10 గంటల వరకు పని చేయిస్తారంటండి. ఆ రోజు ఇంత అమౌంట్ కూలి అని ఉంటుంది కదా, అది వాళ్ళకి ఇచ్చేస్తారంట. అంటే క్యాష్‌గా ఇవ్వటం అలా కాదండి. డైరెక్ట్‌గా వాళ్ళ అకౌంట్‌లోకే వెళ్ళుద్దంట. వీళ్ళ అందరి ఆధారు, ఫోన్ నంబరు లింక్ అయ్యి ఉంటుందంటండి. అలానే ఈ వర్క్ ప్లేస్ నుంచి కూడా వాళ్ళ ఫోటో తీసుకుంటారంట. ఏం వర్క్ చేశారు అనేది చూపిస్తారంట. ఇవన్నీ కూడా నాకు తెలుసుకుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అలానే ఇంకోటి కూడా అనిపించిందండి. ఏవండీ, ఏదో ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తేనే ఆడవాళ్ళు సాధికారత సాధించినట్లు కాదండి. ఇదంతా కూడా మహిళా సాధికారతలానే అనిపిస్తోంది. ఇంతమంది ఆడవాళ్ళని పనిలోకి తీసుకోవాలి అనే ఖచ్చితమైన లెక్క కూడా ఉంటుందంటండి. ఆ విధంగానే తీసుకుంటారంట. అసలు నిజానికి ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారంటండి.
ఆడైనా మగైనా పేమెంట్ ఒకటేనంటండి. పూర్వం అయితే మగవాళ్ళకి ఎక్కువ, ఆడవాళ్ళకి తక్కువ కూలీ ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏమి లేదంటండి. ఎవ్వరికైనా సరే ఒకే కూలీ అంట ఈ పనికి ఆహార పథకం స్కీమ్‌లో. ఈ పనికి ఆహార పథకం అన్నది ఎప్పటినుంచో ఉన్నా కూడా అండి, పూర్వం చాలా అవకతవకలుగా ఉండేదంట. ఇప్పుడు చాలా ట్రాన్స్‌పరెన్సీ అనమాట. అంటే వర్క్ చేసేవాళ్ళు ఆ వర్క్ ప్లేస్‌లో ఉండాలి. అలానే ఏం వర్క్ చేశారు అనేది అంతా కూడా అండి చాలా క్లియర్‌గా ఉన్నదంట. అందుకనే పనులవన్నీ పూర్వం మీదట చాలా బాగా చేయిస్తున్నారండి. మన స్వామి ముందు చక్కగా నీట్‌గా వాటర్ వచ్చేసేసింది. కొంచెం బురదల్లా ఉన్నాయి కదండీ నీళ్ళు. కానీ ఇప్పుడే కదా మరి ఇదంతా తీస్తూ ఉన్నారు. రేపటికి చూడండి చాలా క్లియర్‌గా ఉంటాయన్నమాట. స్వామికి 2 పుష్పాలు సమర్పించి మన పర్ణశాలలోకి వెళ్తున్నా అండి. పొద్దున్నే వెయిట్ డ్యూటీ ఆడితేనండి గేదెలు వెళ్ళిపోతున్నాయి. పక్కల కాదు, మేడం గారికి ఇస్తాను. ఇగో అందరినీ టీ తాగమనండి. అంత కష్టపడుతున్న వాళ్ళందరికీ కనీసం టీనో కాఫీనో లేకపోతే టిఫినో ఏదన్నా కనీసం మంచినీళ్ళన్నా ఇస్తే బాగుండు అని అనిపించిందండి. కానీ మనం ఇంకా ఇక్కడికి రాలేదు కదా. నేనే మంచినీళ్ళ బాటిల్ చిన్నది తెచ్చుకుంటున్నానండి ఇక్కడికి. అందుకనే వారందరికీ డబ్బులు ఇచ్చి మేడం గారికే ఇచ్చేసాను. ఇచ్చి వాళ్ళందరినీ కూడా టీ తాగమనండి అని అన్నా. ఎంతమంది ఉన్నారు అంటే ఇంచుమించు 50 మంది ఉన్నాము అని చెప్పారు. వారందరికీ కూడా టీ పార్టీ లాగా ఇచ్చాను అనమాట అండి. ఓకే ఓకే ఈ నెలాఖరునండి రేపు 1వ తారీఖు నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖు కానీ భోజనాలు పెట్టుకుంటాం. కంపల్సరీ మీరు రావాలి. అలాగే తప్పకుండా ఇన్ఫార్మ్ చేయండి. ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది. ఓకే థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్ బాయ్. లోన్కి వెళ్ళిపోతున్నా నేను. మళ్ళీ మీ పార్టీకి వస్తా. ఇప్పుడు టీ తాగండి అందరూ. ఓకే అరటి చెట్లు చూసావా? వేసే ఉంచేసాడు. నిన్న కరెంట్ ఉండదు, మొత్తం లైట్లన్నీ ఉంచేసి వెళ్ళాడు ఆయన. ఇగో అరటి చెట్లు. అవును అన్ని బతికినాయండి. ఈసారి ఇంకా 6 వస్తాయి. అది కొంచెం నిలబెట్టాలి ప్రేమ. ఇది గాలికి అనుకుంటా ఇట్లా కిందకు వచ్చేసింది. అలా పెట్టావా? ఇక్కడ చాలా విత్తనాలు వేసాం కానీ ఏమీ రాలేదండి. పాలకూర వచ్చింది, తర్వాత గోంగూర అయితే 2 మొక్కలు వచ్చింది. ఏంటో ఇలా చూడండి. ఇది గోంగూర, అది అక్కడ గోంగూర కోసుకుందాం. మనకి పప్పులోకి సరిపోద్దండి. పప్పు గోంగూరలోకి సరిపోతుంది. మళ్ళీ చిగురు వేసుకుని వచ్చేస్తుంది కదా, ఇట్లా కోసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్ గోంగూర. ఇక్కడ ఏమైనా బుట్ట లాంటిది పెట్టుకోవాలండి, ఇవన్నీ కోసినవి వేసుకోవటానికి. గోంగూర చూసావా ఎంత ఫ్రెష్గా ఉందో? ఎట్లయినా పోల్చుకోవాలి గోంగూర. ఏముంది, గోంగూర పలానా కోసుకెళ్ళాం అనుకోండి, ఆకులు పలానా పప్పులో వేసుకోవచ్చు. పాలకూర పెద్ద ఆకుల్ని అంతే. ప్రేమబాబుకి గోంగూరకి పడదండి. పులుపులు తిండో అన్నా. ప్రతి ఇంటికి పులుపు తిన్నాడు, ఒక పెరుగు తిన్నాడు ఉంటారు. అలాగా మా ఇంట్లో పులుపు తినని వ్యక్తి అన్నమాట అండి. అంటే అస్సలు తినకుండా ఏమి ఉండడు, తింటాడు కానీ అంత ఇష్టం ఉండదు. నేను అనుకోండి ఇంకా అసలు మా కుల గురువులు ఈత్తాను. చింతకాయలు, చింత చిగురు, గోంగూర, ఇంకా ప్రతి ఒక్క పుల్లగా ఉండే ఆకుకూరలు అన్నీ తింటానండి.
వీళ్ళు తినరు. పాలకూరలో ఆ. పూర్తిగా కాల్షియం ఉంటుందండి. అంటే బోన్ స్ట్రెంగ్ కి వాటికి అన్నిటికి పాలకూర బాగా ఉపయోగపడుతుంది. ఆహా. అయితే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం పాలకూర తినకూడదు. అలాగా స్టోన్స్ లో ఆ. అది ఉందన్నమాట. దాని మీద పెట్టి ఇంకో దానిలో వేద్దాం, 2 ఆకుకూరలో కలిసిపోతాయి. ఇలా ఎలా అయినా అండి మన పెరట్లో కాసినవి మనం వండుకుంటుంటే ఆ ఆనందం వేరండి. అందుకనే అందరూ ఈ మధ్య టెర్రస్ గార్డెన్ అని గార్డెనింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. గోంగూర ఎక్కువ ఉంటే గోంగూర రొయ్యలు వండుకుందాం, నా ఫేవరెట్ కర్రీ. తక్కువ ఉంటే పప్పులో వేసుకుందామని అనుకున్నాను. ఎక్కువే ఉంది. బోల్డ్ అన్ని విత్తనాలు వేస్తే ఏకైక లింగాల్లాగా చూడండి 2 వచ్చినాయి గోంగూరకి. బెండ 2 చెట్లు బెండ చెట్లు బతికినాయి. అంటే మనం ఇక్కడికి రెగ్యులర్గా వస్తే అండి అప్పుడు మొక్కల పట్ల కొంచెం శ్రద్ధ ఉంటుంది. ఇప్పుడన్నా ఒకసారి వస్తే మాత్రం మొక్కలకి కష్టం, అలా కుదరదు. ఇదొకటి చేమలు తినేసినాయండి. మొత్తం చేమలు తినేసినాయి విత్తనాలు. అందులో వేపపిండి కలిపితే చేమలు తినం. అదే ఈసారి అలా వేద్దాం. అందుకని విత్తన దశలోనే తినేసినాయి. ఎందుకు నేను జల్లి ఇంటికి వెళ్ళే లోపే అన్ని ఏదో సైనికుల్లాగా మోసుకెళ్ళిపోతున్నాయి విత్తనాలు అన్నీ. సరిపోతా చాలు. సరిపడే తీసుకో. గోంగూర ఇది. గోంగూర కూడా బాగానే ఉంది. అంటే ఒక రోజు కూర పోతే సరిపోతుంది. గోంగూరలో ఏముంటది? ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటది, మెగ్నీషియం ఉంటది. మీకు నచ్చకపోతే చెప్పరా? కాదు, ప్రతి దాంట్లోని ఆకుకూరలో పోషకాలు ఉంటాయి. కాదండి, పాలకూరకైతే చెప్పాడు పాలకూరలో పలానాది ఉంటది అని. ఏంటది? కాల్షియం ఉంటది అని చెప్పి, మరి మాకు ఇష్టమైన గోంగూరలో ఏముంటుందో చెప్పాలి కదా. పైన ట్యాంక్ నుంచి ఓవర్ఫ్లో అయిన వాటర్ పడటానికి టబ్బు పెట్టానండి. అదంతా నిండిపోయి ఉన్నది, కొంత వర్షం నీరు కూడా ఉన్నది. ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ టబ్బుని మామూలుగా నిలబెట్టాను అనమాట అండి. లోనంతా కొంచెం నాచు పట్టేసినట్టు ఉన్నది. కప్పి కానీ ఎవరన్నా వచ్చినప్పుడు ఒకసారి ఈ టబ్బుని కూడా క్లీన్ చేయించాలండి. ఎట్లయినా రెగ్యులర్గా రాకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అనుకోండి. కార్పెంటరీ వర్క్ జరుగుతోంది, ఇంకా మేస్త్రి గారు రాలేదనమాట అండి. అందుకనే తాళాలు తీసుకుని వచ్చాము. ఇక నేను నాకు కావాల్సినవి ఏయో ఆకుకూరలు అవి అన్నీ కోసుకుని మేస్త్రి గారు వస్తే తాళాలు ఇచ్చి ఇంటికి బయలుదేరామండి. ఆంజనేయ వెళ్ళొస్తాం తండ్రి. కాలువలు చూడండి, మొత్తం తూడంతా తీస్తారు కదా అనిపిస్తుంది. ఇంకా 2 రోజులకి ఫ్రెష్ వాటర్, అంటే ఈ ఉన్న తూడు కూడా కొట్టుకెళ్ళిపోతుంది. ఫ్రెష్ వాటర్ లాగా కనిపిస్తుంది. వర్కర్స్ వెళ్ళిపోయారు అందరూ. 5 మొదలెట్టారండి. మరి 5 to 10 అంట వాళ్ళ టైమింగ్స్.